పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నువ్వు కుటుంబాన్ని పోషించడానికి శ్రమపడ్డావు. దీనివల్ల నీ శరీరం కట్టపడింది, మనసు ఉల్లాసంగా ఉంది. కానీ అమ్మ అయ్యలేని అనాథని కాబట్టి నా మనసు కట్టపడింది. దుట్లోనే కాదు, మన గూడెం దుట్లోను నువ్వెప్పుడు మహాత్ముడే మావా. నాలాగ స్వాములకి ఎంతో మంది శిష్యులు నాకు తెలుసా. ఏంటి కమ్మలి, ఏదో కంగారు పడుతున్నావు? ఏమైంది? బండా, ఏంటి కమ్మలి, ఏదో కంగారు పడుతున్నావు? ఏమైంది? ఎవరికైనా బాలేదా? అవును, బాలేదు. కానీ బాగుంది ఒంట్లో కాదు, ఇంట్లో. మీ ఇంట్లోనే. ఏమైంది కమలి, సరిగ్గా చెప్పు, ఏం జరిగింది? అవును, సాక్షాత్తు ఆ అమ్మే చెప్పింది. ఏం చెప్పింది స్వామి? మీకు కష్టాలు వస్తున్నాయని చెప్పింది. ఎవరికి చెప్పింది? మా స్వామికి. ఆ విషయం మీతో చెప్పి రమ్మన్నారు. మరి దానికి నివారణ ఏమైనా ఉందా? ఉందమ్మా, అందుకే స్వామివారు మీ ఇద్దరిని రమ్మన్నారు. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. వస్తానమ్మా. అయితే ఆ సాములూరు చెప్పింది నిజమే. బండా, అవును కమలి, రాజమయ్య ఈ విషయం నాకెప్పుడో చెప్పాడు. మన గూడానికి పెద్ద గాలివాన రాబోతుందని. అవి కేవలం మా కుటుంబాన్ని, మా కుటుంబంతో సంబంధం ఉన్న మరికొన్ని కుటుంబాల్ని ఎన్నో కష్ట నష్టాలు గురిసేస్తాయి. ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండమని ఇలా ఎన్నో చెప్పి నన్ను కూడా ఎప్పుడో హెచ్చరించాడు. నువ్వంటుంటే నాకు గుర్తొస్తుంది. ఓ రోజు రాజమయ్య నన్ను నీలుని ఈ అడవికి కొన్ని తోడేళ్లొస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పాడు.
అప్పుడు మేము ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సామి వలన అందరికీ తెలిసింది. బండా, రాజమావ తోడేళ్ళు అని చెప్పింది ఎవరై ఉంటారంటావు? బహుశా రమణ దొర లాంటి వాళ్ళు ఎవరైనా ఈ అడవికి రాబోతున్నారంటావా? అయితే వాళ్ళకి మనకి మధ్య సంబంధం ఏంటి? వాళ్ళ ద్వారా మనకు జరిగే కీడేంటో తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఏ చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే అసలు కొత్తగా ఎవరైనా ఈ అడవికి రాబోతున్నారా ఏంటి అనే విషయాలు అశోక్ బాబుని అడిగి తెలుసుకోవచ్చు. లచ్చన్నొచ్చే లోపు ఈ విషయం నువ్వు అశోక్ బాబుతో మాట్లాడు. ఈలోగా ఈ అడవిలో కొత్తగా ఎవరు రాబోతున్నారు, కొత్తగా ఎవరు వచ్చారు అనే ఈ విషయం నేను కనుక్కుంటాను. కొత్తగా నేనే వచ్చాను కదా, ఇందులో అనుమానం ఏముంది? శివంగి, నువ్వా? నేనంటున్నది తెలుసు, మీ గూడానికి కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల మీ కీడు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు. నేను విన్నాను. శివంగి, నువ్వంటున్నది నిజమే. అయితే ఆ కొత్తగా వచ్చింది నేనే కదా. శివంగి, కొత్తగా వచ్చిన వారి గురించి కాదు, రాబోయే వారి గురించి మాట్లాడుతున్నావు. అవును శివంగి. అన్నట్టు బండా, లచ్చన్న 2 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు కదా. ఈలోగా మనం కొంత సమాచారం సేకరించి ఉంచితే లచ్చన్నకి కొంచెం ఉపయోగపడుతుంది కదా. ఏమంటావు బండా? అమ్మలాలో బండ, నేను కట్టబడి పేరు మారితే బండ అంటావా? రాముడు మరీ ఇదిగా పిలవాలంటే బండరాముడు అని పిలవండి. అంతేగాని నా రాముడిని బండా కొండ అంటే నేను అలకోను. ఆమలాలో తప్పైపోనాది. ఈ రాముడిని బండ అన్నాను. నన్ను బండగా, అదే బండరాయిగా అయిపోమని చెప్పించుకమ్మా. సమయానికి మా లచ్చన్న మావ కూడా లేడు. ఆడి కాలు తగిలి మామూలు ఆడదానికి అయిపోవడానికి. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకులే. వత్తా తల్లి, వత్తా బండా. ఏయ్, చూడు బండా నిన్ను. పాపం చిన్నపిల్లలు ఎందుకు అలా కొడుతున్నావు? చిన్నపిల్ల కొంచెం అటు ఇటుగా మా ఇద్దరు వయసు ఒకటే కావచ్చు గాని ఏ ఆడవారిని చూసినా నాకు చిన్నపిల్లల కన్న తల్లిలా కనిపిస్తారు. ఓహో, మరి నేను నన్ను కంటికి రెప్పలా చూసుకునే దేవతలా కనిపిస్తున్నావు. రావుడు, ఏటి శివంగి, నన్ను సరిగ్గా పిలవపోతేనే అందరి మీద విరుచుకు పడిపోతున్నావు. ఇక నాకెవరైనా అపకారం తలపెడితే? రావుడు, అంత మాట అనుకో. నన్ను నువ్వు అంతే ప్రేమగా చూసుకుంటావు, అది నా మనసుకి తెలుసు. అయినా భార్య భర్తలుగా ఇద్దరం 100 ఏళ్ళు కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఒకరికొకరు తోడుగా లేకపోతే ఇంకెవరుంటారు చెప్పు? కానీ మన పెళ్లికి మీ సీత ఒప్పుకోవడం లే కదా. తన ఒప్పంతో నాకు సంబంధం లేదు. నా మనసులో నిన్నే భర్తగా నిర్ణయించుకున్నాను. అయినా వారి ఒప్పందతో మనకు సంబంధం ఏముంది? ఉంది శివంగి, ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. ఏ ఒక్కరి మనసు బాధపడినా అది ఆ దంపతులకు ఆశీర్వచనం కాదు, వాళ్ళ ఉసురు పోసుకోవడం. పరాయి వాళ్ళైతే కొంతవరకు పర్వాలేదు, అదే అయిన వారైతే. ఇవన్నీ నాకు తెలీదు. నువ్వు నా భర్తవి, నేను నీ ఆలిని. పరాయి వాళ్ళైతే కొంతవరకు పర్వాలేదు, అదే అయిన వారైతే. ఇవన్నీ నాకు తెలీదు. నువ్వు నా భర్తవి, నేను నీ ఆలిని. అంతే.
కోల్పోయినోడ్లాగా ఏదాంతిలాగా సర్వసంగ పరిత్యాగిలాగా కనిపించడానికి కారణమైన గడ్డం అంటే ఇట్టం లేదు. నువ్వు నెమ్మదిగా మాట్లాడడం అస్సలు ఇట్టం లేదు. కోడిగాడు చిన్నవాడు ఎలా ఉండాలి? గలగలా మాట్లాడుతూ ఉండాలి. ఇదిగో ఈ నవ్విట్టం. ఒకరికొకరు తోడుగా లేకపోతే ఇంకెవరుంటారు చెప్పు? ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? అవును, ఇక్కడ బండ అని ఒక అయోమయం, అదే అమాయకుడు ఉండాలి, అతని కోసం ఎదుగుతున్నాను. శివంగి, నేనే ఆ బండని. చూడు. నువ్వా? అమ్మలాలో నువ్వు బండవేటి? గండర గండవి. అదిగో ఆ సిగ్గే వద్దంది. అలా నెమ్మదిగా తిప్పుకుంటూ మాట్లాడదన్నా మగాళ్ళ ధీరుడ్లా మాట్లాడు. అలాగా? అసూర్యం పస్యలాగా, ఆ బాణోదయం కోసం ఎదురు చూస్తున్న కమలంలాగా. సంపంగి నాసిక ముక్కోమలి, మయూరి మేకలా చకోరి, కోమలాంగి శివంగి. అయ్యో బాబోయ్, ఏంటి నువ్వు ఇంత గబగబా మాట్లాడగలవా? ఎర్రబండ, ఇక్కడున్నావేటి? బండ కాదు, రాముడు. సర్లేరా, నీ కొత్త భార్యకి రాముడివి, మాకు బండవే. కొత్త భార్య ఏటి అసహ్యంగా? అదేరా, మన గూడానికి కొత్తగా వచ్చి నీకు భార్య కాపోతుందే ఆ శివంగా అన్నమాట. తనకు రాముడివి, అదన్నమాట సంగతి. సరే కాని ఈ పేర్లకేముంది? జరగబోయే విపత్తిని ఆపకపోతే ఊరు పేరు లేకుండా పోతాం, తెలిసిందా? విపత్త ఏటి అంత ముంచుకొచ్చే ప్రమాదం? ఏటి అంత ముంచుకొచ్చే ప్రమాదం? అలా నెమ్మదిగా అడుగుతావేట్రా? ప్రమాదం అంటే మామూలు ప్రమాదం కాదు, పెను ప్రమాదం. మా బావ రాజమయ్య కుటుంబానికి, అదే మీ అయ్య కుటుంబానికి. మా అయ్య కుటుంబం ఏటి? మా కుటుంబం. నీకు యాసబాసలే కాదు రోయ్, గో రోజున కూడా కథ ఎక్కువైంది. సర్లే చెప్పే తిను. మీ కుటుంబానికి విపత్తి రాబోతుంది, అది నీకు తెలుసా? తెలుసు. తెలుసా?
ఎలా తెలుసు? ఎవరు చెప్పారా? కమలి చెప్పింది. ఓ, కమల్ చెప్పిందా? దానికి నేనే చెప్పాలేరా? కమలే నీకు చెప్పానని చెప్పింది. కావచ్చు, కానీ ఇప్పుడు దాకా స్వాముల శిష్యులతో మాట్లాడి తలకి బొప్పు కట్టిందిరా. అందుకే ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదురా. ఇదిగో చూడు, స్వాములూరు హిమాలయాలకు వెళ్ళారు. సాయంత్రం తీర్థం సమయానికి వచ్చేస్తా అన్నారు. ఈలోగా స్వాములూరు శిష్యులు నాకు కొన్ని పనులు చెప్పారురా. అవి చేసేసి వచ్చేస్తాను. ఇంకా కొన్ని పనులు మీ కుటుంబం వాళ్ళే చెయ్యాలట. అది స్వాములూరు చెప్పారు. ఈలోగా లచ్చన్న వస్తే సరే సరే, లేకపోతే ఆ పనులు నువ్వే చెయ్యాలి. తెలిసిందా? నువ్వు ఏం చేయాలో చెప్పు. ఏమీ లేదురా, స్వాములూరు పీఠం కాడ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలట. అప్పుడు సాములోరు అవన్నీ శిష్యులతో కలిపి తింటారంట. అంతేనా? తప్పు తప్పు, కళ్ళు పోతాయి. లెంపలేసుకో. స్వాములూరు ఏం తినరు, ఏం తాగరు. మరి పుట్టి గాలే భోంచేస్తారు. ఆ మహాత్ముడు తింటుండగా ఎవరో చూడలేదట. తెలిసిందా? వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఎవరికి మాత్రం కనిపిస్తుంది? ఇదిగో ఈ గోరజంలో వద్దన్నది. ఆయన మహిమ తెలియక అలాగ అనుకుంటున్నావు. మహిమంటే ఇట్టాడి కోరడం కాదు, నీ కోరికని నీకు తెలియకుండానే తీర్చడం. అదన్నమాట సంగతి. ఒరేయ్, నువ్వు మీ అయ్యా చెప్పినంత తేలిక కాదురా మహిమలంటే. అవి జన్మతహా రావాలి. అందుకే ఆ శెట్క స్వాములు కారణ జన్మలు అయ్యారు. మహిమ మహత్తు ఇవన్నీ సాధనతో కూడా సంపాదించవచ్చు. ఎన్ని జన్మలు ఎత్తాలి అలా సాధన చేయాలంటేని? అన్నిట్లో కల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మ చాలు. ఎన్నో జన్మనక్కర్లేదు. ఈ జన్మలో సాధన చేస్తే ఎన్ని జన్మలైన యుగాలైనా జీవించవచ్చు. పురాణ కాలం నుంచి చెప్పబడుతున్న అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, ద్రుపదుడు, పరశురాముడు, వ్యాసుడు వీరంతా చిరంజీవులుగానే ఈ పుణ్యభూమిపై ఉన్నారంట. ఈ అడవిలోనే తిరుగుతూ కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి కలికి అవతానికి స్వాగతం చెప్పి అంతర్ధానం అవుతా అని చెప్పారు. ఏదైనా స్వాములో చెప్పింది చేయకపోతే అట్టకట్టాలు పడాలరా. అసలు అట్టకట్టాలంటే ఏంటో నీకు తెలుసా మామా? తెలీదురా. దాస్యము, దారిద్ర్యం, వియోగం, వ్యభిచారం, రోగం, యాచన, రుణం, చోరం అనగా దొంగతనం. ఈ అష్టపరిస్థితుల్ని అష్ట కష్టాలుగా చెప్తారు. వీటిలో ఏ ఒక్కటి లేకుండిన నాడు నువ్వు పూర్తి స్వతంత్రుడవు. స్వేచ్ఛగా, ఖగములాగా, విహంగములాగా మనశ్శాంతితో భూమి ఆకాశాల మధ్య తేలియాడుతావు. కానీ ప్రస్తుతం నువ్వు దాస్యమనే కట్టాన పడ్డావు. అదే నువ్వనుకుంటున్న ఆ స్వామికి దాసుడవయ్యావు. కనుకనే నీకు ఈ కష్టం కలిగింది. దాన్ని వదులుకో, సుఖపడతావు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే